ఈ దినమున ప్రతి ఆదివారం కూడా ఎవరు చేయని సాహసం చేస్తూ ఉన్నారు కాబట్టి 10 మంది చెప్పు, 7 మంది చెప్పు, ఎంతో దాన్ని చెయ్యాలి. ఇద్దరు కూడా సిద్ధపడాలి, భార్య భర్త సిద్ధపడాలి, చెయ్యాలి, తీసుకురావాలి. ఇవన్నీ కూడా చేయటం కారణం ఏంటంటే మన విశ్వాసులు మనోళ్ళు అని మీ మీద ఒక నమ్మకం. అందుకని క్రీస్తునందు ప్రేమైన ప్రియులారా 15,000 20,000 వచ్చిన వాళ్ళు మటుకు ఎలా ఉన్నారంట? సైలెంట్గా ఉన్నారు. కానీ ఆయన కష్టాతీతంలో సంఘములు ఎంత వస్తుందో ఏమి వేస్తున్నారో నేను కాకుండా ఒక సంఘ భారాన్ని తీసుకొని మనందరికి కూడా, నేను కూడా ఫోన్ చేసి జనమున వెళ్తున్నానా లేదా కానీ దేవుని ప్రార్థనలో వచ్చినప్పుడు మనం తగ్గించుకోవాలి, మనం హెచ్చించుకోకూడదు. నేను కూడా తినేసి వెళ్తా ఉన్నాను. అందుకని క్రీస్తునందు ప్రేమైన ప్రియులారా, పేదలను కనికరించువారు యెహోవాకు అప్పించువారు. చూడు, ఎవరికి ఇస్తున్నాం? మనము దేవునికి అప్పించువారుగా మనం ఉన్నాము. దేవుడు ఎప్పుడైతే మనము పేదలను ప్రేమిస్తామో దేవుడు ఏం చేస్తాడంట? ఆయనకి అప్పించువారుగా మనం ఉన్నాము. అలాగే మన రుణము తీర్చుకుంటాడా, ఉంచుకుంటాడా? దేవుడు తీరుస్తాడండి. అందుకని క్రీస్తునందు ప్రేమైన ప్రియులారా, పేదల పట్ల మనకు ఏముండాలంట? ప్రేమ. పేదల పట్ల ఏముండాలంట? ప్రేమ ఉండాలి. పేదల్ని తక్కువ చేసి మాట్లాడకూడదు, పేదల్ని వ్యామనగా మాట్లాడకూడదు. చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు, కొంతమంది అక్కడ గిరిజన ప్రాంతమా ఏంటంటే ఆ సంఘంలో మీద ఏదే అలా చూడండి. నిజంగా ఎక్కడున్నారు? దేవుడు కులం ఉందా? దేవుడికి మతం ఉందా? ఏమా కులం మతం ఉందా? ఎక్కడ పోతున్నారు పాస్టర్ గారు? అదే వాళ్ళ పాస్టర్ గారు నెల్లూరు నుంచి వస్తున్నారు, అక్కడ పోతున్నారు మీద. దేవుడికి ఏ కులము మతము లేదండి. దేవుడు అందరికీ సమానమే. హల్లెలూయా. అందుకని పేదలను కనికరించేవారు, ఎవరైతే కనికరిస్తారో వాళ్ళు యెహోవాకు అప్పించువారుగా ఈ దినమున ఉన్నారు. ఈరోజు నీకు కూడా కలిగిన దాంట్లో ఏం చేయాలంట? పేదవారికి కనికరం చూపించాలి. చూడండి, క్రిస్మస్ పండుగ వస్తుంది. ఇంకో 4 నెలల్లో వచ్చినప్పుడు మనం భోజనం చేసుకుంటాం కదా. బిర్యానీ స్పెషల్గా మనం భోజనం చేస్తాం కదా. మనం చేసినప్పుడు ఎంతోమంది మన కళ్ళ ముందర వస్తూ ఉంటారు. పండుగ దినాన అమ్మ అక్క వస్తూ ఉంటారు. కాళ్ళు లేని వాళ్ళు, రకరకాల వాళ్ళు పెట్టాలి లేదా? మనం చేసుకుని తినడానికేనా పండగ? అనేక మందికి మాదిరిగా ఉండడానికే క్రిస్మస్ పండుగ అంటే వస్త్రాలు లేని వారికి వస్త్రాలు, పాత వస్త్రమైన కొత్త వస్త్రమైన ఇవ్వటము. అన్నం లేని వారికి మనకున్న దాంట్లోనే వాళ్ళు క్రిస్మస్ పండుగ అంటే మన ఇంట్లో చేసుకున్న దాంట్లోనే వాళ్ళకి ఇవ్వటము. అలాగే ఎవరికైనా రోగంతో ఉన్నవారు ఉన్నారో, వాళ్ళు కురుపులతోనూ చీము రక్తం కారుతున్న వారు నీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు హాస్పిటల్ చూపించుకోమని ఒక 500 ఒక 1000 రూపాయలు ఈటుకు క్రిస్మస్ పండుగ. నిజంగా క్రిస్మస్ పండుగ అంటే చదివించుకోలేక బిడ్డల్ని ఆపేస్తూ ఉంటారు. చదువు ఆపేసి వాళ్ళతో పాటు పనికి తీసుకోపోతూ ఉంటారు, కూలి పనికి. అటువంటి వారిని నేను దత్తత తీసుకుంటానయ్యా, ఈ బిడ్డలు నేను చదివిస్తాను, అది ప్రైవేట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ, ఈ అమ్మాయికి కావాల్సిన భోజనాలన్నిటికీ నేను ఇస్తానమ్మా, నువ్వు చదివించు అని దత్తత తీసుకొని ప్రేమించడమే నిజమైన క్రిస్మస్ పండుగ. ఈ దినమున అనేక మంది ఆ విధంగా ఎందుకు చేస్తున్నారంటే దేవుని వాక్యం తెలియపరుస్తుంది. పేదల పట్ల కనికరం చూపించాలి, దీనుల పట్ల కనికరం చూపించాలి, యదవరాల పట్ల కనికరం చూపించాలి. ఈ సంఘం ఇక్కడ సిద్ధపడింది అంటే ఈ సంఘము దేవుని చిత్తము లేకుండా, దేవుని ఆయన ఆలోచన లేకుండా ఇక్కడ సంఘం కట్టబడటం కానీ ఇక్కడ పరిచర్య జరుగుతుందంటే ఆయన చిత్తం ఉంది కనుకే. ఈ ఏ ప్రాంతంలో ఉన్నదో అనేక ప్రాంతాలు ఉన్నాయి, సంఘాలు లేని ఊళ్ళు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ సంఘములో, మీ ప్రాంతంలో దేవుడు సంఘాన్ని ఏర్పరిచాడంటే మీరందరూ కూడా కదిలి వచ్చి దేవునితో ఉండి ఆత్మీయంగా ఎదిగి ఏది కావాలో అడిగి దేవుని కోసం, దేవునితో సాక్షిగా నిలబడి దేవుని కోసం ఏది చేయాలో చేసి మీ పిల్లల్ని చదివించి
నడుచుకుంటా ముందుకు పోయే వారిగా మిమ్మల్ని సిద్ధపరచడానికి ఈ ప్రాంతంలో, ఈ చింతోపు ప్రాంతంలో ఇక్కడ సంఘం ఏర్పడింది. అటువంటి సంఘాన్ని దేవుడు మీకు ఇస్తే మనం ఏం చేస్తున్నామంట? నిర్లక్ష్యం చేస్తున్నాం. ఏం చేస్తున్నామా? నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆదివారం కూడా మనం ఏం చేస్తాము? ప్రయాణాలు, ఊర్లకు వెళ్ళిపోతున్నాం. అందుకని క్రీస్తునందు ప్రియమైన ప్రియులరా, ఎన్నో ఊళ్ళల్లో 5 కిలోమీటర్లు పోయే వాళ్ళు ఉన్నారు కదా, నెల్లూరు పోయే వాళ్ళు ఉన్నారు కదా, బయట ఊర్లకు 10 కిలోమీటర్లు దూరంగా పోయి బస్సుల్లో, ఆటోలో పోతున్నారు. ఏంటంటే వాళ్ళ కారణం, వాళ్ళ ప్రాంతంలో, వాళ్ళ గ్రామంలో సంఘము లేదు, పక్క గ్రామంలో సంఘము లేదు. ఈరోజు ఈ గ్రామంలోనే, ఈ చింతోపు, ఈ గిరిజన ప్రాంతంలో, ఈ ప్రాంతంలోనే ఉంటే ఎంతమంది వస్తున్నారు? ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఎంతమంది మారు మనసు కలిగి ఉన్నారు? ఎంతమంది నామకార్థంగా ఉన్నారో ఈ దినమున మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని క్రీస్తునందు ప్రియమైన ప్రియులరా, ఎప్పుడు ఏది జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఏమి జరుగుతుందో మనకు తెలియదు, కానీ మనకు ఊహించలేము. మరణం అన్నది ఎప్పుడైనా రావచ్చండి. అందుకని దేవుని సంఘములు, ఈ ప్రాంతంలో, మీ ఊళ్ళో దేవుని సంఘం ఉన్నప్పుడు, దేవుని సంఘములో ఉండటం ఎంత ఆశీర్వాదము, ఎంత మనోహరము, ఎంత ఆనందము, ఎంత శుభ సంతోషము. దేవుని సంఘంలో ఉన్న సంతోషం ఎక్కడ లేదండి. క్రీస్తునందు ప్రియమైన ప్రియులరా, ఈ దినమున దేవుని వాక్యం చెప్తుంది, పేదల పట్ల ఏం చేయాలంటే మనము కనికరము చూపించాలి. పేదల పట్ల కనికరం చూపించాలి. ఎదవరాల పక్షాన కనికరం చూపించాలి. ఎదవరాలను తిట్టేవారు చాలామంది ఉంటారు. ఆమె కన్నీరు విడిస్తే వారి పునాదులు కదిలిపోతుందని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే దరిద్రుల పట్ల కనికరం చూపించాలి. అలాగే ఊర్లో కులాలు తోయబడ్డ మనిషిని, తక్కువ కులాన్ని తక్కువగా చూసేవారి పట్ల దేవుడు కఠినంగా శిక్ష. అసలు ధనవంతుడు పరలోక రాజ్యం పోవటము అసాధ్యమని దేవుని వాక్యం చెప్తుంది. ఏమంటుందా? సూది బెజ్జములో ఒంటైనా దూడును కానీ ధనవంతుడు ప్రవేశించటము సాధ్యం కాదు. అందుకని ఎవరైనా, ఏ కులమైనా, ఏ మతమైనా మనిషిలాగా చూడటము. దేవుడు 3.5 సంవత్సరం సేవ చేసినప్పుడు మనిషిలాగానే చూశాడు. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించాడు, ప్రతి ఒక్కరిని ఆదరించాడు. ఆయన బోధిస్తూ, వాక్యం చెప్తూ, ప్రార్థన అయిన తర్వాత ఒకరు భోజనాలు కూడా సిద్ధపరిచాడు దేవుడు. అదేవిధంగా ఈ దినమున ఈ సంఘములో కూడా ఎంత ఇబ్బందులు సహోదరుడుకున్నా, ఆయన కష్టాధికములో మీ అందరూ కూడా భోజనాన్ని సిద్ధపరుస్తున్న ఈ సంఘం పట్ల మనము మరొకసారి మాట్లాడుకోవాల్సిన అవసరము ముందు కనుక మాట్లాడుకుంటున్నాం. అందుకని క్రీస్తునందు ప్రియమైన ప్రియులరా, మనం ఎవరి పట్ల కనికరం ఉంచాలట? పేదల పట్ల కనికరం ఉంచాలి. చూడండి ఇంకో వాక్యం చూద్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 1వ వచనం. చూడు, దుష్టుడు ఎవరు తరమకుండానే పారిపోవును. అలాగే నీతిమంతుడు ఎలా ఉంటాడట? సింహం వలె ధైర్యంగా ఉంటాడు. చూడండి, దుష్టుడు ఎవరు తరమకుండానే పారిపోతాడంట. వాళ్ళ తరం వల్లే వాళ్ళు పారిపోతాడు. అలాగే నీతిమంతుడు ఎలా ఉంటాడంట? మనలాగా ఉంటాడండి. ఆమేన్, హల్లెలూయా. నీతి మంతుడు మాటలు ఎలా ఉంటాయంట? అవునంటే అవును, కాదంటే కాదు. అబద్ధం చెప్పడానికి కూడా నీతిమంతుడు సాహసం చేయడండి. అందువల్ల దుష్టత్వం ఆలోచన కలిగిన వారు ఎంతమంది లేరు ఈ జనమున. దుష్టత్వం కలిగిన వారు, అబద్ధాలు, అలాగే ఎప్పుడు చూసిన మోసకరమైన మాటలతో మోసం చేసి, వాళ్ళని అప్పులు చేసి చీటీ పాటలేసి 10 కోట్లు ఒక ఆమె ఎత్తుకెళ్ళిపోయారు. ఒక ఫ్యామిలీ 10 కోట్లు ఎత్తుకెళ్ళిపోయారు. చీటీ పాటలు వేసి 10 కోట్లు పేదవారు కూడా కట్టించుకొని, చీటీలు పాడించుకొని, వాళ్ళు కట్టకుండా, చీటీ డబ్బులు ఇవ్వకుండా అందరూ కూడా నమ్మకంగా ఉండి రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అనుకోండి. వీళ్ళెవరంట? దుష్టత్వం కలిగిన వారు. అందుకని నీతిమంతుడు ఎలా ఉంటాడంటే సింహం వలె ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే పాపము మనిషిని ఎదగలేదు. పాపం మనిషిని ఎదగనిస్తుందా? పాపము.
పాపం మనుషులు ఎదగలేదు, నీ కుటుంబాన్ని ఎదగలేదు. అలాగే పాపం చేసేవాడు ఎలా ఉంటాడట? దుష్టుడుగా ఉంటాడండి. వాడు ఎవరు తలవకుండానే పారిపోతాడండి. ప్రార్థనకు రమ్మంటే వస్తాడా? పాపి వస్తాడా? గుళ్ళోకి వస్తాడా? రాడండి. అందుకని క్రీస్తునందు ప్రేమైన ప్రియులరా, మనము దుష్టులుగా కాకుండా అలాగే సింహం వలె ధైర్యంగా ఉండి దేవునికి మాదిరికరంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సింహంతుడు ఒంటరిగా ఉంటుందండి. అలాగే నీవు కూడా ఎలా ఉండాలంటే సింహం వలె ధైర్యంగా ఉండును అంటుంది దేవుని మాటలు. అందుకని క్రీస్తునందు ప్రేమైన ప్రియులరా, దుష్టుడితో మనం ఆలోచన తప్పున మనం నడవక, అలాగే మనము పాపుల మార్గంలో నిలవక ఉంది కదా. కీర్తనకారుడు అంటున్నాడు కదా, అందుకని దుష్టుడు ఎవరు తరమకుండానే పారిపోతాడంట, నీతిమంతుడు యథార్థంగా ఉంటాడు. తప్పులు కొట్టండి ఒకసారి. మీరు ఎంతమంది ఉంది నీతి? అయ్యా నేను పాపం లేకుండా ఉన్నానని చేతులు ఎత్తండి ఒకసారి. చేతులు ఎత్తమంటే ఎత్తట్లేదే. నేను యథార్థంగా ఉన్నానయ్యా, ఈ దినమున నేను దేవుని సంఘానికి వచ్చి యథార్థంగా ఉన్నానయ్యా, నాకు దేవుని వాక్యం నాతో మాట్లాడుతుందయ్యా, నేను సంఘానికి వస్తున్నప్పటి నుంచి నాలో మార్పు వచ్చిందయ్యా అని అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మార్పు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. అందుకని క్రీస్తునందు ప్రేమైన ప్రియులారా, మార్పు రావాలి. ఎందుకు రావాలి? సంఘానికి రావటం అన్నది మనము సంఘానికి వచ్చి ఇనిపోవడానికి కాదు, మనము మార్పు రావడానికి, మన కుటుంబంలో చేంజెస్, మన పిల్లలకు మార్పు రావడానికి, భర్త తాగుబోతు భర్తను మార్చుకునేదానికి, ఆర్థికంగా అప్పుల్లో ఉన్న నీవు అప్పులు కట్టడానికి జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. నీకు ప్రతిదీ కూడా నీకు ఇవ్వడానికి దేవుడు ఉన్నాడండి. సంఘానికి రావటం అంటే ఏంది? ఏదో విన్నామా, పోయామా, తిన్నామా, వెళ్ళిపోయామా కాదు. మన కుటుంబాన్ని కట్టుకోవడానికి దేవుడు వాక్యము మనకు నేర్పిస్తుందండి. అందుకని క్రీస్తునందు ప్రేమైన ప్రియులరా, దుష్టుడు ఎలా ఉంటాడంటే అంత భయంకరంగా. తెలంగాణలో 10th క్లాస్ చదువుకున్నవాడంట, ఏదంటున్నాడంట, 10th క్లాస్ చదువుకున్నవాడు వాళ్ళ ఇంటికి ఒక అడుగు వెళ్తేనంట గ్యాప్, వాడు 4 అంతస్తులో ఉంటాడంట. ఎవరు? ఆ కుర్రోడు. 3 అంతస్తులో ఉన్న ఇల్లు ఉంది కదా పక్కన, ఇంతేనంట గ్యాప్. టీవీలో చూపిస్తున్నారు. అవన్నీ కూడా ప్లాన్ చేసుకున్నాడు, ముందుగానే రాసుకున్నాడు. ఏమని? ముందుగానే రాసుకున్నాడు. వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉండేది ఆ కుర్రోడు తెలుసు అన్నమాట. వాళ్ళ ఇంటికి కూడా పోతాడు. అమ్మాయి కూడా పుట్టినరోజుకి కేక్ కూడా పెట్టాడు. 10th క్లాస్ చదువుకున్న అబ్బాయి. ఈ అమ్మాయి కూడా 7th క్లాస్ 8th క్లాస్. ఎవరు లేని వాడికి తెలుసు కదా, ఎవరు లేని టైంలో పై నుంచి 4 అంతస్తు నుంచి 4 అంతస్తు 3 అంతస్తు అంతే ఘోర గ్యాప్. ఆ గ్యాప్లో నుంచి వచ్చాడు, వెళ్ళాడు. అక్కడిగా రాసుకున్నాడు ముందుగా ఎట్లా మర్డర్ చేయాలి. వాడి పని ఏంది? యూట్యూబ్లో చూడటము, నేరాలు ఘోరాలు. యూట్యూబ్లో చూపిస్తారు కదా, ఏదైనా జరిగిన హత్యలు చూపిస్తారు, స్టోరీ, స్పెషల్ స్టోరీ లాగా చూపిస్తూ ఉంటారు. అటువంటి చూడటము. వాడు అన్నీ రాసుకొని 10th క్లాస్ చదువుకున్నాక అన్నీ రాసుకునేవాడు. తర్వాత నేరుగా చూసి అమ్మాయి కాడికి వెళ్ళాడు. దుష్టుడు ఆలోచన అలా ఉంటుందన్నమాట. పాపం చేయడానికి వయసుకి సంబంధం లేదు. పాపం అంటే మరణ చేయడం పాపమే కదా. ఆజ్ఞలో 10 ఆజ్ఞలో ఉంది కదా, నారాజ్య పాపం అని ఉంది కదా, నిత్య నరకం అని ఉంది కదా. పోయాడు, డబ్బులు తీసుకున్నాడు. ఆ అమ్మాయి ఇది తెలుసు కదా, ఆ అమ్మాయికి ఇది తెలుసు కదా. తర్వాత చూసేసింది అమ్మాయి, అరిచింది డబ్బులు తీసుకున్నప్పుడు. వాళ్ళ ఒక బ్యాట్ ఉంది, పోతా ఒక కత్తి తీసుకెళ్ళాడు. ఎన్నిసార్లు అంట, చాలాసార్లు 13 సార్లు 14 సార్లు ఒక 8వ క్లాస్ 7వ క్లాస్ అమ్మాయిని పొడికి చంపాడండి. చూడండి వాళ్ళ ఆలోచన ఎలా ఉంది. మన వయసు ఎంత 10th క్లాస్ చదువుతున్నాం. తర్వాత ఎవరు చంపారు, ఏం జరిగింది, ఎట్లా జరిగింది అన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ, పోలీసు వాడు ఎంక్వైరీ చేసుకుంటారు. వాళ్ళతో మాట్లాడుతున్నాడంట. అరుపులు ఇప్పించింది అన్నీ అంటున్నాడంట. తర్వాత వాడి మీద ఒక డౌట్ వచ్చింది. అయినా కానీ వాళ్ళ డౌట్ రాలేదు. వాడు ఉన్నాడు కదా. తర్వాత వాళ్ళ అమ్మ ఒకటి, నువ్వు ఏమైనా చేసావంటే వాళ్ళ అమ్మ నువ్వే పట్టించేటట్టున్నావే అని వాళ్ళ అమ్మని అభిలించాడు. తర్వాత వాళ్ళ ఆలోచన అన్నప్పుడు వాళ్ళ భయంకరమైన క్రిమినల్ ఆలోచన. ఇప్పుడు దుష్టుడు ఆలోచన ఎలా ఉంటుందంటే, పాపంలో ఉన్నవాడు
లోకంలో ఉన్నవాడు ఆలోచన ఎలా ఉంటుంది? వయసు ఎంత? 10th క్లాస్ వయసు ఎంత? 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు. ఆ వయసులో రావాల్సిన ఆలోచన చక్కగా చదువుకొని ఏదో చిన్న ఉద్యోగం చేసి మంచి పెళ్లి చేసుకొని తల్లిదండ్రులను సన్మానించే వాళ్ళకి అంత మొత్తపెట్టాల్సిన టైంలో ఆలోచన ఎంత భయంకరంగా ఉంటుంది. అసలు క్రీస్తునందు ప్రేమైన ప్రియులారా, తర్వాత వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి అనుమానం వచ్చింది. ఈ గ్యాప్ నుంచి వాళ్ళు వచ్చి దూకెళ్ళటము ఇవన్నీ కూడా వాళ్ళు ఎంక్వైరీ చేశారు. వాళ్ళ ఇంట్లో పోయి చూస్తే వాళ్ళు అన్నీ రాసుకొని ఉన్నాడు. ఎట్లా పోయి చంపాలి, ఎట్లా ఒకవేళ కానీ వాళ్ళు కానీ చూసి ఎలా చేయాలి, కత్తి పెట్టుకోవడం అన్ని 3 కత్తులు ఉన్నాయంట వాళ్ళ. చూడండి, క్రీస్తునందు ప్రేమైన ప్రియులారా, దుష్టుడు ఆలోచన చొప్పున నడవకుండా, చూడు, దుష్టుడిని తాగకుండానే పారిపోతాడంట. నీతిమంతుడు ఎలా ఉంటాడు? సింహం లేదు. వాడు ఏదో ప్రయత్నం చేశాడు కానీ మొత్తాన్ని వాడు సెల్ ఫోన్ మొత్తం లాగి చూస్తే వాడు భయంకరమైన ఆరాలు, అదేటువంటి సినిమాలు, అటువంటి టీవీలు, ఇటువంటి నేరాలు కూడా ఈ చూసే పని అన్నట్టు వాడు స్కూల్ సక్రమంగా పోవడం. చూడండి, భయంకర విషయంలో వాళ్ళ ఇంట్లో పోయి అమ్మాయి కొన్ని కేకు తినిపిస్తా ఉన్న ఫోటో కూడా ఉంది. ఆ పాపకి వీళ్ళు తెలుసు, ఆ పాప వాళ్ళకి తెలుసు. వీళ్ళు వాళ్ళ మధ్య సంబంధాలు ఉన్నాయి. అయినా వాళ్ళ మనసు ఎలా ఉందంట? దుష్టత్వం కలిగిన వారుగా ఉన్నాడు, తలా భిక్ష కలిగిన వారుగా ఉన్నాడు. ఏదైనా కానీ ఏదో ఒకటి చేసినాను, నేను తాగటము ఇచ్చడి మీద తిరగాలని ఆలోచన తప్ప వాడికి ఏం ఆలోచన లేదు. ఇంటి పక్కన అమ్మాయినే వాడు పొడిచి చెప్పినట్టు వాడు ఆలోచన ఎలా ఉందండి? తీసుకుని ప్రేమైనప్పుడు ఇప్పుడు నువ్వు దుష్టుడుగా ఉన్నావా? నువ్వు నీతిమంతుడుగా ఉన్నావా? దుష్టత్వం కలిగినవా? మాటలు నీకున్నాయా? ఈరోజు నీతిమంతుడుగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నావా? నీ పాపము నిన్ను కృంగ తీసేస్తుంది. నీ పాపపు ఆలోచన నిన్ను నాశనం చేసేస్తుంది. నీ కుటుంబంలో నీ భర్తని మోసం చేయాలన్నప్పుడు నీ కుటుంబం నాశనం అవ్వడానికి అది పునాది. భర్త కలిగిన వాడు కుటుంబాన్ని ఏలుబడి చేసేవాడే. నా కుటుంబాన్ని నేను నాశనం చేసుకోవాలని అక్రమ సంబంధాలు పుచ్చుకున్నప్పుడు మా కుటుంబం నాశనం అయిపోతుంది. ఈరోజు పాపం వల్ల, అక్రమ సంబంధాల వల్ల నాశనాలు అయిపోతుంది. ఈరోజు కుటుంబాలండి.